ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ స్వాతంత్ర్యం అనేది ఊరకనే వచ్చింది కాదు. భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం ఏమైతే ఉందో 1857 నుంచి మనకు స్వాతంత్ర్యం వచ్చినటువంటి 1947 వరకు అనేక మంది దేశభక్తులు వారి యొక్క ప్రాణాన్ని మరి గడ్డిపోసగా ఎంచి నా దేశ ప్రజలకు స్వాతంత్ర్యం కావాలి, విదేశీ పరిపాలన నుంచి విముక్తి కలగాలి అని భావించి వారి యొక్క ప్రాణాలను మరి దేశం కోసం త్యాగం చేసినటువంటి గొప్ప మహానుభావులు. వారి యొక్క త్యాగం వల్లే మనం ఈరోజు అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం అనేది మనకు వచ్చినవి అనేది మనం అర్థం చేసుకోవాలి. అలాంటి మహానుభావుల్లో ముందు వరుసలో నిలబడే వ్యక్తుల్లో మరి చంద్రశేఖర్ ఆజాద్ ఒకరు. చంద్రశేఖర్ ఆజాద్ కేవలం 25 సంవత్సరాలు మాత్రమే జీవించారు. కానీ యుగ యుగాలు తరతరాలకు సరిపోయే కీర్తిని దేశంలో సంపాదించినటువంటి గొప్ప మహనీయుడు. మధ్యప్రదేశ్లో 1906లో జన్మించినటువంటి చంద్రశేఖర్ ఆజాద్ చిన్నప్పటి నుంచి కూడా దేశ భక్తి కలిగి చిన్నప్పటి నుంచి కూడా మరి బ్రిటిష్ యొక్క పరాయి పాలనను వ్యతిరేకించినటువంటి వ్యక్తి. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ను భగత్ సింగ్ మరియు దేశభక్తి కలిగినటువంటి ఇతర యువకులతో స్థాపించి మరి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య పోరాటాన్ని మరి నడిపినటువంటి గొప్ప మహనీయుడు. ఆ క్రమంలో ఒకసారి ఆయన్ని మరి అరెస్ట్ చేసి న్యాయస్థానానికి తీసుకుని వెళ్తే న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయమూర్తి జడ్జి గారు నీ పేరేంటి అని అడిగినప్పుడు నా పేరు ఆజాద్. ఆజాద్ అంటే స్వేచ్ఛ. నీ తండ్రి పేరేంటి? నా తండ్రి పేరు స్వాతంత్ర్యం, స్వతంత్రం. నీ ఇంటి పేరేంటి? నా ఇంటి పేరు లేదంటే నా నివాసం జైలు. ఆ విధంగా మరి ధైర్య సాహసాలతో న్యాయమూర్తికి మరి స్వాతంత్ర్యం యొక్క అవసరాన్ని కాంక్షను తెలియజేసి మరి దేశ ప్రజలకు దేశ మరి యువతకు స్వాతంత్ర్యం యొక్క విశిష్టతను తెలియజేసినటువంటి గొప్ప మహనీయుడు చంద్రశేఖర్ ఆజాద్. వారు మరి చివరి క్రమంలో ఈ యొక్క స్వాతంత్ర పోరాట క్రమంలో వారిని బ్రిటిష్ పోలీసులు చంపేద్దామని అనుకున్న సమయంలో ఒక పార్కులో తనను తానే కాల్చుకొని మరణం పొందినటువంటి గొప్ప మహనీయుడు. అలాంటి మహనీయుల త్యాగాల వల్ల ఈ రోజు మనం స్వేచ్ఛ స్వాతంత్రాన్ని దేశంలో అనుభవిస్తున్నాం. అలాంటి వారి అడుగుజాడల్లో మనం నడుస్తూ మరి దేశానికి మనం చేయగలిగినటువంటి సేవను మనం దేశానికి చేస్తూ భరతమాత రుణం తీర్చుకోవాలని మీ అందరికీ కూడా మరి కోరుకుంటూ మీ అందరినీ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. జై హింద్. ధన్యవాదాలు.